షాద్నను డస్ట్బిన్లాగా మారవద్దు. సిద్ధాపూర్ ఏరియాలో డంప్ యార్డ్ను తీవ్రంగా సిద్ధాపూర్ ఏరియా ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తలేరు. టోటల్ షాద్న నియోజకవర్గం వ్యతిరేకిస్తుంది, సగం చేవేళ నియోజకవర్గం వ్యతిరేకిస్తుంది, మొత్తం మహేశ్వరం నియోజకవర్గం వ్యతిరేకిస్తుంది, అటు కల్లుగుర్తి నియోజకవర్గంలో ఉన్న 3 మండలాలు కూడా వ్యతిరేకిస్తుంది. ఈ దాదాపు 3 ఉమ్మడి జిల్లాల సమస్య. ఇప్పుడు సిద్ధాపూర్ 3 గ్రామాల సమస్య కాదు, 3 జిల్లాల సమస్య. అది అక్కడ డంప్ యార్డ్ వస్తే, ఎక్కడైతే డంప్ యార్డ్ వస్తుందో ఆ చుట్టూ ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు, అంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే దాని దగ్గర ఒక పెద్ద ఐటీ పార్క్ పెట్టాలి, లేకపోతే అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణాలు మైదానాలు కట్టాలి. ఈరోజు చూడండి, అహ్మదాబాద్లో ఎంత పెద్ద స్టేడియం కట్టుకురో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం. క్రీడలు రాష్ట్ర ప్రభుత్వం అంశం, కేంద్రానికి ప్రమేయం ఉండదు దాంట్లో. స్టేడియాల నిర్వహణ, ఓ పెద్ద స్టేడియం కట్టుండి, అక్కడ పెద్ద ఐటీ పార్క్ తీసుకురండి, ఉపాధి అవకాశాలు పెంచండి. చెత్త తీసుకొస్తారా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారిని కూడా విజ్ఞప్తి సూచన ఏంటంటే, అప్పటికప్పుడు ప్రజలను ఏమార్చే విషయాలు బంద్ చేయండి, నిక్కచ్చిగా వ్యవహరించండి. వ్యవహరిస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే అదే ప్రాంతాన్ని, నందిగామ ప్రాంతం, ఉమ్మడి కొత్తూరు మన మండలాల ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే కనుక మీరు సర్పంచ్ స్థాయి నుంచి ఎదిగి వచ్చిన నాయకులు కాబట్టి మీడియాలో పనిచేసారు, సర్పంచ్గా పనిచేసారు, పార్టీ అధ్యక్షులు పనిచేసారు, వివిధ పార్టీలు వివిధ స్థాయిలో రాజకీయాల్లో పనిచేసి వచ్చిన వ్యక్తి కాబట్టి వీరపల్లి శంకర్ గారికి విజ్ఞప్తి ఏంటంటే, అబద్ధాలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేయకండి. ప్రజల్ని ఉన్న వాస్తవాలు చెప్పండి. సిద్ధాపూర్ డంప్ యార్డ్ విషయంలో ప్రజల్ని మోసం చేయకండి. అయ్యో, అదొకటే కాదు, ఏ విషయంలో సరే మోసం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. నియోజకవర్గ ప్రజలకు అర్థం కావాలి. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ అనేది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 5వ అంచెలో ఉండేటువంటి రిజర్వాయర్. దాని కెపాసిటీ 1.6 TMCలు మాత్రమే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో డిజైన్ చేసిన తర్వాత, జూరా నుంచి కాకుండా శ్రీశైలం బ్యాక్ నుంచి తీసుకోవాలనుకుని డిజైన్ చేసిన తర్వాత, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ని కేసీఆర్ గారు చెప్పే వరకు అది ఒక ఊరున్న విషయం కూడా చాలామంది నాయకులకు తెలియదు. చాలామంది నాయకులకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు కూడా తెలియదు ఒక ఊరుందని, చిన్న గ్రామం. ఈ ప్రాంతంలో రిజర్వాయర్ కడితే నీళ్లు తల మీద కుండ పెట్టేట్టు వస్తాయని అని కేసీఆర్ గారు చెప్పి అది వాస్తవమే. కానీ ఈ 10-12 సంవత్సరాల్లో విస్తృతంగా జరిగిన పారిశ్రామికీకరణ, వస్తున్నటువంటి సెజ్లు, వస్తున్నటువంటి ఇండస్ట్రీస్, జరుగుతున్నటువంటి నివాస ప్రాంతాల అభివృద్ధి, వెంచర్లు, ప్లాట్లు, వీటన్నిటి ఆలోచన చేస్తే అక్కడ రిజర్వాయర్లో వ్యవసాయానికి, ఈ ప్రాంతానికి నీళ్ళిచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇది నా మాట కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకన్న విషయం చెప్తాను నేను మీకు మీడియా ముఖంగా, చాలా క్లారిటీగా మీకు కూడా అర్థం కావాలని చెప్తున్నాను. ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్యూర్, రేర్ అని ఒక 3 పాలసీలను రైజింగ్ తెలంగాణ పేరు మీద తీసుకొచ్చింది. వాట్ ఈస్ క్యూర్? కోర్ అర్బన్ ఏరియా ఏంటంటే, అది ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతం కోర్ బెల్ట్. అంటే దానికి ప్రత్యేకమైన అభివృద్ధి ప్రణాళికను రైజింగ్ తెలంగాణలో భాగంగా ఇదే ప్రభుత్వం తీసుకుంది. క్యాబినెట్ ఆమోదం ఉంది. దాని గురించి ఆయన అసెంబ్లీ కూడా మాట్లాడి క్యాబినెట్ కూడా ఆమోదించింది. రెండవది ప్యూర్ పెరి అర్బన్ ఏరియా, రీజనల్ ఏరియా. అది ఏంటిదంటే, ప్రస్తుత ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ RRR మధ్యలో ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలసీ ఏంటిది అంటే, తీసుకున్న పాలసీ ఏంటిదంటే, డాక్యుమెంట్ కూడా ఉంది, నాకు చూస్తాను నేను మీకు. ఈ ప్యూర్ ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేటట్టు, పారిశ్రామిక ఉత్పత్తులు పెరిగేటట్టు కంపెనీలు మాత్రమే పెట్టాలి. రిజర్వాయర్ల కాలువలు ఉండవు. ప్రభుత్వ పాలసీలోనే. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు రిజర్వాయర్ కడితే చాలా మంచిది, భూగర్భ జలాలు పెరుగుతాయి. దాని ద్వారా చెరువులు నింపితే కొంత వ్యవసాయానికి ప్లస్ పశుపక్షాదులకు, డైరీ డెవలప్మెంట్కి, పర్యావరణానికి చాలా మంచిది. ఆ ప్రాజెక్టు పూర్తి కావాలి, పూర్తి స్థాయిగా ఖచ్చితంగా. కానీ దాని ద్వారా రైతులకు నీళ్ళు వస్తాయనే భ్రమలు ఉంచకండి. వీరపల్లి శంకర్ గారికి చాలా క్లియర్, ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తున్నా మీడియా ద్వారా. రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లోపల, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు కొందూరు దగ్గర నుంచి వేసుకున్నాబా, కొందూరు పక్క నుంచి వేసారు. రీజనల్ రింగ్ రోడ్ ప్లానింగ్ ఉంది. ఇక్కడ నుంచి ఎక్కడ ఉంది, బాలనగర్ పక్క నుంచి అక్కడ నుంచి వేసుకున్నాం. మరి ఇంత ఏరియా నుంచి వేసుకొస్తే ఈ లోపల రీజనల్ రింగ్ రోడ్డు లోపల నువ్వు కాలువలు దువ్వవు, భూసేకరణ చేయవు. భూముల ధరలు ఆల్రెడీ 10,000 గజం అమ్ముతున్నారు. హైదరాబాద్ మొత్తం, రాష్ట్రం మొత్తం ఫ్లెక్సీలు కట్టి 11,000 గజం ఈరోజే కొంటే 1,000 రూపాయలు డిస్కౌంట్ అని పెట్టి మీరు చూస్తున్నారు. అది ఎక్కడ?
ఎక్కడ ఎదిర దగ్గర, చౌదరిగూడ దగ్గర, జిల్లేడు దగ్గర, ఈ లక్ష్మీదేవిపల్లికి కూతవేడు దూరంలో 10,000 రూపాయలు గజం అమ్ముతుంది. రేపు పొద్దున 2013 భూసేకరణ చట్టం ప్రకారమే ఆ ప్లాట్లను కాలువల కింద సేకరిస్తే ఎంత నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందో తెలుసా? రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదు ఒక్క రిజర్వాయర్కి కాలువలు దొరికి. ఇది వాస్తవ పరిస్థితి. ప్రజలను మోసం చేసే ప్రచారాలు బంద్ చేయండి. వాస్తవిక దృక్పథంతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయండి. మేము ఎప్పుడు గప్పాలు కొట్టుకోలేదు, పని చేసి చూపించినాం. ఇక మేము తెలంగాణ ప్రాంతం, షాద్నగర్ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి కోసం పనిచేసినాం. అదేవిధంగా డెవలప్మెంట్ చేసి చూపించడం. అదేవిధంగా వీర్లపల్లి శంకర్ గారి నాయకత్వంలో కూడా జరిగితే మంచిదని చెప్పి షాద్నగర్ బిడ్డగా కోరుకుంటున్నాం. కేసీఆర్ గారు ఖచ్చితంగా చెప్పింది వాస్తవమే. కాళేశ్వరం కంప్లీట్ అయ్యి ఒక్కొక్క పాయింట్ చెప్తారు. కాళేశ్వరం పూర్తయ్యేది పాలమూరు రంగారెడ్డి పూర్తి కాలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద కేసులు వేసింది ఏ పార్టీ నాయకులు? కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా? ఈరోజు ఎమ్మెల్యే ఉన్న రామ్మోహన్ రెడ్డి కాదా లక్ష్మీదేవిపల్లి రిజర్వర్ సర్వేకి పోతే గొడవలు చేసింది? చూడండి, మీ మీడియా డాక్యుమెంట్స్లో ఉంటాయి. పాలమూరు జిల్లాకు నీళ్ళు రాకుండా అడ్డం పడ్డదే కాంగ్రెస్ పార్టీ. శరవేగంగా దాదాపు 80% పనులు పూర్తి చేసాం. రిజర్వాయర్ పనులే చాలా పెద్దవి. ఎక్కువ భూసేకరణ జరిగేది రిజర్వాయర్లకి. ఎందుకంటే నిర్వాసిత గ్రామాలు ఉంటాయి, ప్రజలు ఉంటారు, వాళ్ళని నొప్పియాల్సి ఉంటుంది. చేసినాం, రిజర్వాయర్లకు భూసేకరణ చేసినాం. ఉద్దండపూర్ వరకు కంప్లీట్ అయింది. రిజర్వాయర్లు కంప్లీట్ అయిపోయింది. మీద పనులు చేయకుండా మీకు ఎవడు అడ్డం పడ్డాడు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎవడు అడ్డం పడ్డాడు చెప్పండి. కేసీఆర్ గారు ప్రాజెక్టు చేపట్టినప్పుడేమో ఎన్జీటీలో కేసులు వేసారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసి ఆపారు. అక్కడ పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, నక్కలు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి. ఇక్కడ కిందికి వెళ్ళి సొరంగాలు తవ్వద్దు, అదే సబ్స్టైల్ కట్టొద్దు అని చెప్పి. ఇవి వాస్తవాలు, చరిత్ర చెప్తున్న వాస్తవాలు ఇవన్నీ. మేము ప్రతిసారి మా క్షీరాన్ని మేము నిరూపించుకోవాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా షాద్నగర్ ప్రాంతానికి న్యాయం జరగాలని కోరుకుంటాం, నీళ్ళు రావాలని కోరుకుంటాం. కాకపోతే ఈ ఇన్నేళ్ల తర్వాత ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వ విజన్లో కాలువలు తీయడానికి అవకాశం లేదని చెప్తున్నాను నేను. లేదంటే రైజింగ్ తెలంగాణ డాక్యుమెంట్ అయితే మన స్టేట్ క్యాబినెట్ అప్రూవ్ చేసిందో దాంట్లో దీన్ని మినహాయించమని చెప్తున్నా. ఏదాన్ని ఈ ప్రాంతాన్ని మినహాయించండి. ఆ ప్యూర్లో నుంచి ఈ ప్రాంతాన్ని తీసేయండి. రీజనల్ రింగ్ రోడ్ లోపల కూడా కాలువలు తవ్వి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి ఆ డాక్యుమెంట్ పొందుపరచండి. ఐ అగ్రీ. రిజర్వాయర్ లేట్ అయింది. ఇంకోటి ప్రధానంగా ఆ కరోనా 2 సంవత్సరాల కష్టకాలం లేకపోయింటే అది కూడా పూర్తి అయిపోతుంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వం రాగానే పాలమూరు రంగారెడ్డి టెండర్లు ఎందుకు రద్దు చేసింది? పాలమూరు రంగారెడ్డి టెండర్లు ఎందుకు రద్దు చేసి పనులు ఎందుకు తట్టడు మట్టెత్తలేదు? పాలమూరు బిడ్డనని చెప్పుకొని నల్లమల పులిబిడ్డ అని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు తట్టడు మట్టి ఎందుకు తీయలేదు? నిన్న మొన్న అమౌంట్ రిలీజ్ చేస్తున్నామని సరికి పాలాభిషేకాలు జరుగుతున్నాయి. పనులు కావాలి, పాలాభిషేకాలు కాదు పనులు. రాయండి, ఇది ప్రజలు కోరుకుంటుంది పనులు, పాలాభిషేకాలు కాదు. దానికి నాయకులు, వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు. ఆయనతో పాటు 2001లో నాకు ఐడియా ఉందో లేదో, రాజవర ప్రసాద్ అనే నేను 2001లో పార్టీ పుట్టగానే ఆ పార్టీలో చేరిన వ్యక్తిని. కవిత గారు కేసీఆర్ గారి కూతురే అయినా ఆమె టీఆర్ఎస్ పార్టీలో గులాబీ జెండా కండువ వేసుకున్నది ఎప్పుడే అంటే ఆమె గులాబీ కండువ కూడా వేసుకోలేదు. అది ఆమె మాట చెప్తున్నా. కేవలము జాగృతి పేరు మీద ఆమె పని చేసినందుకు కట్టెసీగా ఉద్యమంలో పనిచేసింది, భాగస్వామ్యం కట్టెసీగా మాత్రమే ఆమెకు 2014లో కవిత గారికి నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆమె చిలకపచ్చ రంగు కండువాతోటే ఆమె సంస్థను నడిపింది. ఆ విషయం నేను అంటున్న మాట కాదు, కవిత గారు వివిధ సందర్భాల్లో ఇంటర్వ్యూలో చెప్పిండ్రు. కావాలంటే ఈ ప్రశ్న కవిత గారిని అడగండి. ఆమె నాకంటే చాలా జూనియర్ పాలిటిక్స్లో.